ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. వెరికోజ్ వెయిన్స్ అంటే ఏమిటి? కాళ్ల మీద నరాలు ఉబ్బి చర్మం రంగు మారుతుందా? నడవటం, నిలబడటం కష్టంగా ఉంటుందా? కరోనా లక్షణాలు ఎలా ఉంటాయి? కరోనాకు ఇమ్యూనిటీ బూస్టర్ డోస్ తీసుకోవచ్చా? వెరికోజ్ వెయిన్స్, కరోనా ఇమ్యూనిటీ బూస్టర్ డోస్ గురించి హోమియోలో చికిత్సా విధానాలను మనకు తెలియచేయడానికి హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ కవిత మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. అవిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. ఈ వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి, ప్రధానంగా వీటి గురించి వివరిస్తారా? ఓకే, యాక్చువల్గా వెరికోజ్ వెయిన్స్ అనే ప్రాబ్లం నవడేస్ చాలా పెరుగుతున్నాయి. కొంతమందికి కొన్ని సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు. కొంతమందికి ఇమ్మీడియట్గా డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు సాధారణంగా మనకు దమనులు, సిరలు అంటే రెండు ఉంటాయి. అంటే ఆర్టరీస్ అండ్ వీన్స్ ఉంటాయి బాడీలో. సో ఆర్టరీస్ అంటే ప్యూర్ బ్లడ్ అని మనకు హార్ట్ నుంచి వివిధ అవయవాలకు మొత్తం సప్లై చేస్తుంటే రక్త సరఫరా జరుగుతుంది. వేరాజ్ వీన్స్ ఆపోజిట్ టు గ్రావిటేషన్ పవర్ ఆపోజిట్గా సో మనకి అన్ని పార్ట్స్ నుండి వీన్స్ అంటే సప్లై ఆఫ్ ద ఇంప్యూర్ బ్లడ్ టు ద హార్ట్ అనేది చేయడం అనేది జరుగుతుంది. సో మనకు పైనుంచి కింది దిగడం ఈజీ, కింది నుంచి పైకి ఎక్కడం కష్టం. కాబట్టి మనకు ఆర్టరీస్లో ఎలాంటి వాల్వ్స్ అనేవి ఉండంటే కవాటాలు ఉండవు. బట్ వీన్స్లో కవాటాలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైతే ఆ వాల్వ్స్ అనేది వీక్ అవుతాయో, లేకపోతే స్ట్రెయిన్ అవుతాయో, డ్యామేజ్ అవుతాయో, సో అలాంటి కండిషన్లో మనకి ఎక్కువ వెరికోజ్ వీన్స్ రావడం అనేది ఉంటాయి. సూపర్ఫిషియల్ వీన్స్ అండ్ డీప్ వీన్స్ అంటూ ఉంటాం. సో వీన్స్ ప్రతి ఒక్క పార్ట్లో ఉంటాయి. బట్ ఎక్కువగా మనకి కాళ్ళలో ఇలాంటి సమస్యలు మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. వెరికోజ్ వీన్స్ ఆఫ్ ద లెగ్స్ అంటూ ఉంటాం. సో సూపర్ఫిషియల్ వీన్స్ కనుక ఎఫెక్ట్ అయితే కనుక మనకు చీలిక పాములాగా ఏర్పడడం మనం గమనించే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అంటే ట్విస్టింగ్ అండ్ స్వెల్లింగ్, వాపు రావడం, డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ ఏర్పడే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఇది మనకి ఎప్పుడైతే ఓవర్ బర్డెన్ ఆఫ్ దట్ పర్టికులర్ వీన్ అంటే కంటిన్యూస్ నిలబడే ప్రొఫెషన్ అయితే ఎవరికైతే ఉంటుందో, సో కంటిన్యూస్ సిట్టింగ్ ప్రొఫెషన్ అంటే ఉండడం వల్ల ఓవర్ స్ట్రెయిన్ అవుతుంది. సో ఏ విధంగా మనకైతే హార్ట్ ఉంటుంది, అదేవిధంగా మజిల్ అంటే కాఫ్ మజిల్స్ ఆర్ సెకండ్ హార్ట్. సో ఆ పంపింగ్ అనేది మనకు అక్కడ ఉంటుంది. అక్కడ పార్ట్ ఎక్కడైతే మనకు స్ట్రెయిన్ అవుతుందో అది ఎక్కువ నిలబడే వాళ్ళలో కానీ ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ సిట్టింగ్ ప్రొఫెషన్లో కానీ ఒబెసిటీ ఉన్న వాళ్ళు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటూ ఉంటాయి. సో ఇది టార్చ్వాసిటీ అవ్వడం, వీక్నెస్ అవ్వడం వల్ల అక్కడ బ్లడ్ అనేది అక్యుములేషన్ అవ్వడం వల్ల కూడా మనకు ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మన గ్రీనిష్ కానీ, పర్పుల్ కానీ, బ్లూయిష్ కానీ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ ఏర్పడే అవకాశాలు ఉంటూ ఉంటాయండి. డాక్టర్ గారు, అంటే వెరికోజ్ వెయిన్ లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే ఒక వ్యక్తికి వెరికోజ్ వెయిన్స్ డిసీజ్ వచ్చింది అని కనుగొనడానికి లక్షణాలు ఎలా గుర్తించాలి ఒక పేషెంట్? సో యాక్చువల్గా వెరికోజ్ వీన్స్ అనేది మనకు దీర్ఘకాలిక సమస్య కింద చేయొచ్చు. సో సూపర్ఫిషియల్ వీన్స్ అనేది మనకు గమనిస్తూ ఉంటాం. సో స్కిన్ ఫ్యాటీ తక్కువ ఉన్న వాళ్ళకి ప్రామినెంట్గా మనకు వీన్స్ గమనించే ఛాన్సెస్ ఉంటాయి గ్రీనిష్గా విత్ టార్చ్వాసిటీ అండ్ స్వెల్లింగ్. అంటే నార్మల్గా వీన్స్ కనపడే దానికంటే కూడా టార్చ్వాసిటీ మెలికలు తిరిగే ఛాన్సెస్ ఉంటాయి, ట్విస్టెడ్ ఉంటాయి అండ్ స్వెల్లింగ్ ఉండే అవకాశాలు ఉంటుంటాయి. సో ఇనీషియల్గా కొన్ని నెలల వరకు ఈ సిమ్టమ్స్ ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఇమీడియట్గా పెయిన్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో పెయిన్కి రావడానికి, వాపు రావడానికి చాలామందికి పేషెంట్ టు పేషెంట్ డిఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సిమ్టమ్స్ అనేది. సో డ్రాగింగ్ పెయిన్ అండ్ పుల్లింగ్ పెయిన్, బర్నింగ్ పెయిన్ ఉండే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అండ్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్. సో వీన్స్లో అక్కడ మనకి ఇంప్యూర్ బ్లడ్ అక్యుములేషన్ అవుతుంది కాబట్టి బ్యాక్ ఫ్లో ఆగిపోవడం వల్ల, ఆ బ్యాక్ ఫ్లో ఉండడం వల్ల అక్యుములేషన్ అది ఇంప్యూర్ బ్లడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, అక్కడ దురద రావడం, పిటకే స్మాల్ డాట్స్ లాగా ఏర్పడడం, బ్లూయిష్ డిస్కలరేషన్ అవ్వడం, సివియర్గా ఇచ్చింగ్, దురద రావడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. సో ఒక పావు గంట వరకు కంటిన్యూగా నిలబడలేని పరిస్థితి, పావు గంట వరకు కంటిన్యూగా కూర్చోలేని పరిస్థితి ఏర్పడే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ ఇచ్చింగ్ కంటిన్యూస్ అవ్వడం వల్ల అక్కడంటే థిన్నింగ్ ఆఫ్ ద అంటే టార్చ్వాసిటీ ఏర్పడడం వల్ల థిన్నింగ్ ఆఫ్ ద వాల్వ్ అనేది ఏర్పడుతుంది. థిన్నింగ్ ఆఫ్ ద లేయర్ ఆఫ్ ద వీన్ ఏర్పడడం వల్ల ఏమవుతుంది అంటే ఎజెక్షన్ ఆఫ్ ద బ్లడ్ కూడా అయ్యే ఛాన్సెస్. చిన్నపాటి దురద వచ్చినా కూడా, చిన్నపాటి ఏమైనా తగిలినా కూడా, గోడ లాంటిది కానీ లేకపోతే చిన్నపాటి క్రాష్ అయినా కూడా మనకి ఇబ్బంది, ఎజెక్షన్ ఆఫ్ బ్లడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. పెయిన్ఫుల్ కండిషన్స్ ఉంటూ ఉంటాయి. సో చాలామందికి కొన్ని కనిపిస్తూ ఉంటాయి. బట్ స్టిల్ ఎసిమ్టమాటిక్ ఉంటూ ఉంటాయి. ఓన్లీ మనకు సైన్సే కనిపిస్తుంటే దెర్ ఈజ్ నో సిమ్టమ్స్. పెయిన్స్ కానీ, క్లాట్ కావడం, అన్లెస్ అంటే కొంతమంది క్లాట్ అయిన తర్వాత మనకి ఇబ్బంది గురయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కానీ డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ వచ్చిన తర్వాతే పేషెంట్ విల్ కన్సల్ట్ డాక్టర్. అప్పటి వరకు వాళ్ళు చాలామంది కన్సల్ట్ కారు. సో ఇనిషియల్ స్టేజ్లో కన్సల్ట్ అయితే కూడా ఈ స్టేజ్కి రాకుండా కూడా చూసుకునే అవకాశాలు ఉంటూ ఉంటాయి. పెయిన్, స్వెల్లింగ్, ఇచ్చింగ్, డిస్కలరేషన్ అండ్ వూండ్ ఫార్మేషన్, అల్సర్ ఫార్మేషన్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ ద వెరికోజ్ వీన్స్. ఎప్పుడైతే కంటిన్యూస్ థిక్నెస్ ఆఫ్ ద బ్లడ్ అక్కడ పెరగడం వల్ల థ్రాంబోసిస్ రావడం, ఎంబోలే డిటాచ్మెంట్ ఆఫ్ ద థ్రాంబస్ అనేది ఎంబోలే ఫామ్ అవడం వల్ల దారి ఎక్కడెక్కడైతే అది మనకి ఇన్వాల్వ్ అవుతుందో, ఈ ఎంబోలే అనేది ఎక్కడెక్కడ ప్రయాణం చేస్తుందో అక్కడ మనకి కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్ మే లీడ్స్ టు హార్ట్, లంగ్స్, లివర్, ఎక్కడ బ్రెయిన్ ఎక్కడికున్నా కూడా స్ట్రోక్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు. సత్య గారు హైదరాబాద్ నుంచి. సత్య గారు నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో మాట్లాడండి. హలో హలో, చెప్పండి సత్య గారు. నాకు 1 వీక్ నుంచి స్మెల్ రావట్లేదు మేడం. లాస్ ఆఫ్ స్మెల్లా? ఓకే. ఫీవర్, కోల్డ్, కాఫ్ ఏమైనా ఉన్నాయమ్మా మీకు? అట్లాంటిది ఏం లేదండి, జస్ట్ స్మెల్ ఒకటే. మార్నింగ్ నుంచి తలనొప్పిగా ఉంది. ఓకే, హెడేక్ ఉంది.
ఎన్ని అంటే ఇంతకుముందు ఏమైనా సైనసైటిస్ ప్రాబ్లం అయితే ఏమీ లేదు కదా మీకు? ఆహా, లేదు మేడం. ఓకే. యాక్చువల్గా లాస్ ఆఫ్ స్మెల్ అనేది ఆల్టర్డ్ స్మెల్ అనేది మల్టిపుల్ డిజీజ్కి ఉంటాయి. మైగ్రేన్లో కూడా ఉండొచ్చు. నవేడేస్ కరోనా వల్ల కూడా ఆల్టర్డ్ స్మెల్ కానీ లాస్ ఆఫ్ స్మెల్ కానీ వన్ ఆఫ్ ది సిమ్టమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఎసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆల్టర్డ్ సెన్సేషన్ కూడా ఉన్న వాళ్ళకి ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ మనకు పాజిటివ్ కిందకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, కోవిడ్ పాజిటివ్స్. సో ఇనిషియల్గా కొంతమందికి ఫీవర్ రావడం, దట్ 102, 104 రావచ్చు, అన్కంట్రోల్ ఫీవర్ రావచ్చు, హెడేక్ రావచ్చు, కోల్డ్ అండ్ డ్రై కాఫ్, హెడేక్ రావడం. అండ్ కొంతమందికి సింటమాటిక్ ఉండుకుంటూ జస్ట్ కవర్ చేసుకున్నా కూడా ఆల్టర్డ్ సెన్సేషన్ అయిన తర్వాతనే నథింగ్ బట్ టేస్ట్లో తేడా కానీ లేకపోతే లాస్ ఆఫ్ స్మెల్ కానీ ఉన్న తర్వాతనే ప్రాబ్లం మనకి ఎక్కువ కోవిడ్ పాజిటివ్ డిటెక్ట్ అవుతున్నాయి. సో ఒకసారి అయితే పరీక్ష చేయించుకోండి. సో దాని ప్రకారం మనకి పీసీఆర్ టెస్ట్ కానీ డిడెమా టెస్ట్ కానీ చెస్ట్ ఎక్స్రే కానీ తీయించుకుంటే రూల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని ప్రకారంగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇబ్బంది ఉండదండి. సో మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఇమ్యూన్ బూస్టర్స్ కూడా సప్లై చేస్తున్నాం. సో ఇలాంటి కండిషన్స్ మనకు రికర్ కాకుండా యాజ్ ఎ ప్రివెంటివ్ ఆస్పెక్ట్గా కూడా సో డిజీజ్ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అని రాకుండా కూడా చూసుకోవచ్చు అండి. డాక్టర్ గారు, అంటే ముఖ్యంగా వెరికోజ్ వెయిన్స్ రావడానికి కారణాలు ఏంటి? అసలు ఏ ప్రాబ్లం వల్ల ఇది అటాక్ అవుతుంది ఒక పేషెంట్? యాక్చువల్గా వెరికోజ్ వెయిన్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో దట్టు మిడిల్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కంపేర్ టు మేల్స్ కంటే ఫీమేల్స్లో ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే ఈక్వల్గా వస్తాయి. కాకపోతే హార్మోన్ ఇంబ్యాలెన్స్లో మనకి ఎక్కువ ఫీమేల్స్లో ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. డ్యూరింగ్ బిఫోర్ పీరియడ్స్ కానీ లేకపోతే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కానీ ఎట్ ద సేమ్ టైం మెనోపాజ్ ఎంటర్ అయిన తర్వాత మూమెంట్లో మనకి ఎక్కువ గమనించే ఛాన్సెస్ ఉంటాయి. పోస్ట్ డెలివరీ తర్వాత కూడా ఎక్కువ మనకి వెరికోజ్ వెయిన్స్ ఆఫ్ ద లోయర్ లిమ్స్ ఎక్కువ మనం గమనించే ఛాన్సెస్ ఉంటాయి ఫీమేల్లో. అండ్ సీసీ పిల్స్ అంటే కాంట్రసెప్టివ్ పిల్స్ కానీ హార్మోన్ థెరపీస్ చాలామంది తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి కండిషన్లో వెరికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ ఒబేస్ పీపుల్, సో ఎవరైతే లావుగా ఉంటారో ఫ్యాటీ పీపుల్ ఉంటారో సో అలాంటి వాళ్ళకి ఓవర్ బర్డెన్ అవ్వడం వల్ల ఇది వెరికోజ్ వెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అండ్ క్రానిక్ స్మోకర్స్లో కూడా మనకి డిజీజ్ ఫాస్ట్గా ప్రోగ్రెస్ అవుతుంది. వన్ ఆఫ్ ద ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ ద వెరికోజ్ వెయిన్స్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఒబేస్గా ఇండైరెక్ట్ మెటబాలిక్ డిజార్డర్ కానీ తీసుకుంటే మనకు థైరాయిడ్ కానీ డయాబెటీస్ ఉన్న పీపుల్లో కూడా ఈ వెరికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇవి పెథాలజికల్ పరంగా. సో ఇన్ జనరల్గా మనకు ప్రొఫెషనల్లీ కనుక తీసుకుంటే ఓవర్ స్ట్రెయిన్ అయ్యే వాళ్ళంటే కంటిన్యూస్ స్టాండింగ్ ప్రొఫెషన్ ఉన్నవాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటే కావచ్చు, ట్రాఫిక్ కానిస్టేబుల్సే కావచ్చు, టీచర్సే కావచ్చు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సిట్టింగ్ ప్రొఫెషన్ వల్ల కూడా ఉంటుంది కాబట్టి సో డ్రైవింగ్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వచ్చే మనకు ఈ వెరికోజ్ వెయిన్స్ అనేది గమనించే అవకాశాలు ఉంటాయండి. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు. సుభద్ర గారు నమస్తే అండి. సుభద్ర గారు. హలో, నమస్తే మేడం. నమస్తే సుభద్ర గారు, చెప్పండి. మేడం లేదు మేడం, నాకు మా చిన్న కొడుకు కడుపు ఉన్నప్పుడు వచ్చినాయి మేడం నరాలు వాపులు. ఓకే, హలో మేడం. నొప్పి ఉందా అండి? మరి ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారు అప్పటి నుంచి? ఎన్ని ఇయర్స్ క్రితం నుంచి వచ్చినాయి మేడం? అప్పుడు వచ్చినాయి మేడం, నరాలంతా నొప్పి మేడం. వాపు ఉంది మేడం 2 ఏళ్ళ నుంచి మేడం తీసుకున్నానంటే. ఓకే, మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా? అవి నొప్పి మేడం, ఈ మధ్య వాపులు వస్తాయి మేడం. ఈ మధ్యలో వాపులు నొప్పులు స్టార్ట్ అయినాయి. మీ వయసు ఎంత అండి? మేడం నాకు 49 మేడం. సో ఇప్పుడు ట్రిగ్గర్ అయింది మీ విషయంలో. ఇప్పుడు ఇలాంటి కేసెస్లో మనకి నాన్ సర్జికల్ అంటే ఆపరేషన్ సర్జరీ అవసరం లేకుండానే హోమియో చికిత్సలో కరెక్షన్ చేయొచ్చు. సో చాలామందికి ఇందాక చెప్పినట్టు కొన్ని సంవత్సరాల వరకు సిమ్టమ్స్ బయటపడవు, ఓన్లీ సైన్స్ మాత్రమే ఉంటాయి. ఓన్లీ టచ్ వాసిటీ గమనించడం అంటే మెలికలు తిరిగిన పాములా కనిపించడం వరకు సిమ్టమ్స్ ఉంటాయి అంతే కొన్ని సంవత్సరాల వరకు. సో ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చింది, ఎట్ ద సేమ్ టైం యూ ఆర్ ఎంటర్డ్ ఇంటూ ద మెనోపాస్. ఇప్పుడు 49 అంటే మెనోపాస్ ఎంటర్ అయింది కాగానే ఏమవుతుంది అంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉండాలి, వాల్వ్ వీక్నెస్ అనేది పెరుగుతుంది. సో వాల్వులార్ వీక్నెస్ వల్ల లాక్సిటీ ఆఫ్ ద వాల్వ్స్ వల్ల ఏమవుతుంది అంటే ఎర్లీ స్ట్రింగ్ అవడంతో పాటు లాక్సిటీ అవ్వడం వల్ల టార్చువాసిటీ ఆఫ్ ద వీన్స్ ఇంకా ఫర్దర్ పెరిగి ఇంప్యూర్ బ్లడ్ అక్కడ ఎక్కువ అక్యుములేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మీకు ఇప్పుడు పెయిన్ రావడం, వాపు రావడం, డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ రావడం అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు హోమియో చికిత్స మీరు స్టార్ట్ చేస్తే మన దగ్గర TCS మెథడ్స్ అంటూ ఉంటాయి, జెనెటిక్ కాన్స్టిమ్యులం వల్ల. ఇప్పుడు హార్మోన్స్ వల్ల ఇప్పుడు మెనోపాజ్ ఎవ్రీ వన్ షుడ్ అటైన్, అది తప్పదు. కానీ కాకపోతే దానివల్ల వచ్చే లాక్సిటీ ఆఫ్ ద వీన్స్ కానీ లాక్సిటీ ఆఫ్ ద వాల్వ్స్ కానీ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో బ్యాక్ ఫ్లో అనేది రాకుండా నార్మల్ ఫ్లో పెరగడంతో పాటు అక్యుములేషన్ ఆగుతూ వాపు తగ్గుతుంది, పెయిన్ రాకుండా ఉంటుంది, దురద లేకుండా, పిటేకెంటస్ డాట్స్ లేకుండా టోటల్గా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ మెయింటైనింగ్ కిందికి చూసుకుంటే కానీ కంటిన్యూ నిలబడడం కానీ బరువులు మోయడం కానీ కింద కూర్చోడం కానీ కొద్దిగా అవాయిడ్ చేస్తూ వెరికోస్ కంప్రెసివ్ స్టాకింగ్స్ అని దొరుకుతాయి, అది కొద్ది జాగ్రత్తలు తీసుకుంటూ మన మెడికేషన్ కనుక వాడితే ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్ మన దగ్గర సక్సెస్ అయిన కేసెస్ ఉన్నాయి. సో మనం ఆల్మోస్ట్ మీకు కలర్ డాప్లర్ టెస్ట్ ఒకసారి చేయించుకోండి, మన పరీక్షలు మనం చేయించుకుంటే కనుక ఆ రిపోర్ట్ తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ విజిట్ అవ్వండి, డెఫినెట్గా సొల్యూషన్ ఉంటుంది. ఓకే మేడం, కాలర్ రెడీగా ఉన్నారు. కరీంనగర్ నుంచి వజిత గారు. వజిత గారు నమస్తే అండి. నమస్కారం అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో. హలో మేడం, చెప్పండి రజిత గారు.
నాకు కొంచెం మెడ నరాలు బాగా నొస్తున్నాయి మేడం. మెడ నరాలు నొస్తే మొన్న థైరాయిడ్ టెస్ట్ కూడా చేయించుకున్నా. ఓకే. నా- అంటే థైరాయిడ్ టెస్ట్ ఏమొచ్చింది? నార్మల్గా ఉందా లేకపోతే ప్రాబ్లం ఉందా? నార్మల్ గా ఉంది. షుగర్ టెస్ట్ చేసిండు, రక్తం 11.4% ఉంది. మెడ హిమోగ్లోబిన్. నరాలు నొచ్చినప్పుడు ఈ పక్కకు నొస్తుంది, ఇంకేమైనా సమస్య ఉంటుందా అని నేను మీకు ఫోన్ చేస్తున్నా మేడం. తలనొప్పి కానీ గిడ్డినెస్ ఏమైనా ఉంటుందండి? కళ్ళు తిరగడం ఏమన్నా? కళ్ళు తిరుగుడు లేదు మేడం, తలనొప్పి లేదు. మెడ నరాలు బాగా నొస్తున్నాయి, ఇటు పక్కకు కూడా నొస్తుంది. దానికి ఏమన్నా కరోనాకు సంకేతమా అని టెన్షన్ అవుతుంది. ఓకే. ఎడమ వైపా కుడి వైపా అట్లా ఆగడం ఏమైనా ఉంటుందా? 2 దిక్కులు నొస్తుంది మేడం. ఓకే. ఎంత మీ వయసు ఎంత అండి? నా వయసు 33 ఉంటుంది. ఓకే. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఉన్న భయం అదే. సో మెంటల్లీ అందరు డిప్రెషన్లో కానీ స్ట్రెస్ లెవెల్ ఎక్కువ పెరుగుతున్నాయి బయటకు అవైలబుల్ ఉన్న నెంబర్ ఆఫ్ కేసెస్ పెరగడం వల్ల. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ సిమ్టమ్ని మనకు అది కరోనా కింది కానీ కాదండి. సో నార్మల్గా ఏంటంటే ఇప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ ఉన్నా కూడా ఇలాంటి లక్షణాలు వస్తూ ఉంటాయి. హైపర్ టెన్షన్ ఉండడం వల్ల కూడా ఇలాంటి లక్షణం మనం గమనిస్తుంటాం. సో థైరాయిడ్ ఆల్రెడీ మీరు రూల్ అవుట్ చేస్తున్నారు, డయాబెటీస్ ఆల్సో రూల్ అవుట్ చేస్తున్నారు, హిమోగ్లోబిన్ ఆల్సో పర్ఫెక్ట్. ఆ మూడైతే నార్మల్గా ఉన్నాయి. బట్ ఇంకా ఫర్దర్ ఇంకా రీజన్స్ కనుక తీసుకుంటే కాల్షియం డెఫిషియన్సీ ఆర్ వెరీ మచ్ కామన్ ఇన్ ఫీమేల్స్. స్ట్రెస్ హెడేక్స్, టెన్షన్ హెడేక్స్ కూడా ఉంటూ ఉంటాయి. అది మనకి ఎక్కువ మెడకు వెనుక భాగంలో వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అది కూడా ఒక రీజన్ కావచ్చు. సో మీరు పడుతున్న ఆందోళన బట్టి చూసుకుంటే కూడా టెన్షన్ కింది వల్ల కూడా మనకి హెడేక్స్, ఆక్సిపిటల్ హెడేక్స్ వస్తూ ఉంటాయి. అది కూడా రీజన్ కావచ్చు. అండ్ కామన్గా సర్వైకల్ స్పాండిలోసిస్ ఉండడం వల్ల మెడ నరాలు స్టిఫ్ అయిపోయి చేతులు లాగడం, తిమ్మిలు రావడం కూడా వస్తుంది. ఇనిషియల్లో స్టిఫ్నెస్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ప్రోటీన్ రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవడం, కాల్షియం రిచ్ డైట్ ఎక్కువ తీసుకోవడం, సన్ ఎక్స్పోజర్ అవ్వడం, వైటమిన్ డి సప్లిమెంట్స్ తీసుకోండి. అండ్ యాంటీ క్లాక్ వైజ్ మూవ్మెంట్స్ ఉంటూ ఉంటాయి. మనం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు సర్వైకల్ స్పాండిలోసిస్ ఎక్సర్సైజ్ అని ఉంటూ ఉంటాయి. సో విగరస్గా చేయొద్దు, ఫాస్ట్గా చేయొద్దు, స్లోగా ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా ఏంటంటే మజిల్ స్ట్రెంథనింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నేను చెప్పిన సప్లిమెంట్స్ కనుక వాడితే టోటల్గా కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లేదు స్టిల్ సిమ్టమ్స్ ఆర్ పర్సిస్టింగ్ ఉంటే కనుక సిటీ ఆర్ ఎంఆర్ఐ ఆఫ్ నెక్ కానీ లేకపోతే ఎక్స్రే ఆఫ్ రిపోర్ట్ ఆఫ్ నెక్ కానీ తీయించుకొని ఒకసారి బ్రాంచ్కి విజిట్ అవ్వండి. దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే మేడం, మరో కాల్ ఉన్నారు విజయవాడ నుంచి షేక్ సల్మా గారు. షేక్ సల్మా గారు నమస్తే అండి. హలో షేక్ సల్మా గారు. ఓకే మేడం, అంటే వెరికోజ్ వెయిన్స్ ఉన్న ఒక పేషెంట్ ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది? అంటే మీరు కొన్ని చెప్పారు, వాళ్ళు కొంచెం కూర్చోడానికి కానీ నడవడానికి కానీ ఇబ్బంది పడుతుంటారని. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ట్రీట్మెంట్తో పాటు? ఓకే. సో యాక్చువల్గా చాలామందికి వెరికోజ్ వెయిన్స్ రాగానే మెడిసిన్స్ వాడుతున్నాం కానీ అజాగ్రత్తగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ప్రొఫెషన్ని చాలామంది కూడా అవాయిడ్ చేయని పరిస్థితి ఉంటుంది. కాకపోతే ఈవెన్ ద ట్రీట్మెంట్ చేసుకున్నా తీసుకోకుండా కూడా కంపల్సరీ దే నీడ్ టు అవాయిడ్ సర్టెన్ థింగ్స్ ఉంటూ ఉంటాయి. సో వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవడం. సో వెయిట్ తగ్గాలి అంటే వాకింగ్ చేయాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ సివియర్ కేసెస్ ఆఫ్ వెరికోజ్ వెయిన్స్ దే కాంట్ డూ. సో కాబట్టి అలానే ఫ్యాటీ ఫుడ్ కానీ ఫుడ్ అప్పుడు ఇంటేక్ అనేది కొంచెం నార్మల్గా తీసుకుంటూ వెయిట్ గెయిన్ కాకుండా చూసుకుంటూ ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేయడం అనేది చేయాలి. ఓవర్ బర్డెన్ ఆఫ్ ద వెరికోజ్ మీద బర్డెన్ లేకుండా చూసుకునే అవకాశాలు ఉంటాయి. అండ్ ఎలివేషన్ ఆఫ్ ద లెగ్స్, సరే కాళ్ళు అనేది ఎలివేట్ చేస్తూ కూర్చోాలి. ఇప్పుడు హ్యాంగింగ్ డౌన్ ఆఫ్ లెగ్స్ చేయకుండా ఎప్పుడు కూర్చున్నా కూడా కొద్ది ముందు స్టూల్ కానీ పెట్టుకొని కాబట్టి కొద్ది హై లెవెల్లో పెట్టుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. ఈవెన్ దో ప్రొఫెషన్ కంటిన్యూ అవుతున్నా కూడా రెగ్యులర్ యాక్టివిటీగా చేయడం వల్ల కూడా బ్యాక్ ఫ్లోకి నార్మల్గా మనకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుతుంది. వైల్ స్లీపింగ్ మన తల కింద ఒక దిండు పెట్టుకుంటే కనుక కాళ్ళ కింద 2 దిండ్లు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ ఫ్లోకి ప్రెషర్ ఎక్కువ లేకుండా ఈజీగా ఫ్లో పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా కూడా చూసుకోవచ్చు. అండ్ కంప్రెసివ్ స్టాకింగ్స్ అంటూ ఉంటాం, వెరికోస్ కంప్రెసివ్ స్టాకింగ్స్. దానివల్ల ఏమవుతుంది అంటే డిజీజ్ అయితే తగ్గదు, బట్ ఫర్దర్ ప్రోగ్నోసిస్ అనేది బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ప్రోగ్రెస్ ఆఫ్ ద డిజీజ్ అటెన్షన్ కంట్రోల్ చేయొచ్చు. సో వెరికోస్ స్టాకింగ్స్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే కొద్దిపాటి సపోర్ట్ అవ్వడం వల్ల ఫ్లో అనేది వెనక్కి బ్యాక్ ఫ్లో అనేది ఆగకుండా పైకి ఫ్లో వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంటాయి. సపోర్ట్ టు దట్ వీన్స్ కిందికి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్వెల్లి కూడా కొద్దిపాటి కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ మనము గమనిస్తూ ఉంటాం. అండ్ స్మోకింగ్ ఉంటే కనుక కంపల్సరీ దే నీడ్ టు క్విట్ ఇమీడియట్లీ. గ్రాడ్యువల్గా కూడా కాదు, క్విట్ చేస్తేనే చాలా బెటర్. ఎందుకంటే ఎంబోలే ఫార్మేషన్ ఇట్ విల్ ట్రిగ్గర్ వెరీ ఫాస్ట్లీ. సో థిక్నెస్ ఉన్నా కూడా బ్లడ్ థిక్నెస్ పెరగడంతో పాటు ఎంబోలే ఫార్మేషన్, థ్రాంబస్ ఫార్మేషన్ ఫాస్ట్గా పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంటాయి. పల్మనరీ ఎంబోలే రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది, స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దే హ్యావ్ టు స్టాప్. సో ఇలాంటి జాగ్రత్తలు పాటించాలి. అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోవడం అండ్ ఇలాంటి చేయడం వల్ల అండ్ బరువులు మోయడం అనేది అవాయిడ్ చేయాలి. సో వెయిట్ లిఫ్టింగ్ కానీ కింద కూర్చోవడం కానీ మ్యాక్సిమం అవాయిడ్ చేయడం వల్ల సో ప్రోగ్నోసిస్ గుడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ మెడిసిన్స్ వాడుతున్నా కూడా తొందరగా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎట్ ద సేమ్ టైం వెరికోస్ అల్సర్స్ కూడా ఫార్మేషన్ అవుతూ ఉంటాయి. సో అంతవరకు వెయిట్ చేయకుండానే ఎంత ఎర్లీగా వాళ్ళు కనుక ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే అంత బెటర్ బెనిఫిట్స్ పొందే అవకాశాలు ఉంటాయండి. ఓకే మేడం, మరో కాలర్ రెడీగా ఉన్నారు. కరీంనగర్ నుంచి రామచందర్ గారు. రామచందర్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సరే మేడం. హలో, నమస్తే డాక్టర్ గారు. నమస్తే రామచంద్ర గారు, చెప్పండి. మేడం నాకు దాదాపు ఒక 10 years ఏమో కాళ్ళు ఫ్రాక్చర్ అయింది మేడం. ఓకే.
అయితే సిమెంట్ పట్టేసారు. వేస్తే ఇచ్చిన తర్వాత మొత్తం చిన్న ఇట్లా బుగ్గలలో ఉడిచింది కాళ్ళ పైన. ఓకే. తర్వాత అది ఏమైందంటే నాకు తెలియదు, అసలు ట్రీట్మెంట్ ఎక్కడ చేయించుకోవాలి ఏమనేది తెలియకుండా అయిపోయింది సార్ మేడం. వేరే వేరే తిరిగిన లాస్ట్కు ఉస్మానియా హాస్పిటల్కి పోతే అక్కడ అమ్మదాస్ దిగ్గీకర్ గారు చిన్న నరాలు దెబ్బతిన్నాయని చెప్పి ట్రీట్మెంట్ దీనికి ఏం ఆపరేషన్ లేదు, ఏం లేదు, ఏ మందులు వాడి రెస్ట్ తీసుకోవాలని చెప్తుంది మేడం. అదే విధంగా చేస్తే తర్వాత మళ్ళీ అల్సర్ అయింది. అల్సర్ అయిన తర్వాత యశోదలకు మా అబ్బాయి యశోద తీసుకుపోయాడు జయేంద్ర సింగ్ గారి దగ్గర ట్రీట్మెంట్. ఆయన ఏం చేసిందంటే ఈ కాళ్ళు ఇక్కడ తొడకాలు కింద దాకా నరాలు రెండు నరాలు తీసేసాడు మేడం, ఈ కాలు బట్టి ఈ కాలు బట్టి. ఓకే. అయిపోయిన తర్వాత ఇప్పుడు బాగా దానికి విరాలతో టాబ్లెట్ వేసుకోవాలని ఇచ్చింది మేడం. ఓకే. చిన్నగా ఉన్న అల్సర్ ఇప్పుడు మొత్తం కాలు మడమ కీలం మడమ కాలు నుంచి దాదాపు అరిచే వెడల్పు అయింది. బాగా ఇబ్బంది అవుతుంది. దానికి ఏమన్నా హోమియోకేర్ ఇంటర్నేషన్ గా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా మేడం? దయచేసి నాకు బాగా భరించలేక పుడుతున్నాను మేడం, ఇది వేరుకోవచ్చు వేస్తాను అన్నారు. అవును. ఈ అల్సర్ రెండు కాళ్ళకి అల్సర్ అయింది మేడం. మీ వయసు ఎంత సార్? నాకు 65 years మేడం. బీపీ, షుగర్, థైరాయిడ్ ఏమైనా ఉన్నాయా? అవన్నీ ఏం లేదు మేడం. నడవగలుగుతున్నారు ఇప్పుడు? నడుస్తాను మేడం, నడుస్తా. పట్టి చుట్టుకొని లేకపోతే స్టార్టింగ్ చేసుకొని. ఓకే. ఊజింగ్, బ్లడ్ ఊజింగ్ అవ్వడం కానీ డిశ్చార్జ్ అవ్వడం ఏమైనా ఉందా వుండు నుంచి, అల్సర్ నుంచి? అల్సర్ నుంచి అప్పుడు నీరు నీరు నీరులాగా రావడం ఉంటుంది, నొప్పి ఉంటుంది. నొప్పి బాగా సులుకుగా పడుతూ ఉంటుంది మేడం. ఓకే. డాఫ్లాన్ 500 వాడుకోమని చెప్పింది. అవునండి, అవును. అది బ్లడ్ థిన్నర్. తర్వాత మళ్ళీ ఇది మళ్ళీ పోతే దాదాపు ఒక 6 months నుంచి జిరాల్తో 15 mg రాసిన మొదలు 3 months. అప్పుడు ఏం కాలేదు. 20 mg రాసేసరికి మొత్తం కాలు మొత్తం విసుకపోయింది, కాలు మొత్తం అల్సర్ అయిపోయింది, బాగా ఇబ్బంది అవుతుంది. అవునండి. చూపిస్తే ఓకే. ఇబ్బంది లేదు సార్, డెఫినెట్గా మీకు పెయిన్ తగ్గుతుంది, వుండ్ హీల్ అవుతుంది. కాకపోతే 10 years హిస్టరీ ఇంజురీ వల్ల కూడా మనకి ఇట్లాంటి వెరికోజ్ వెయిన్స్ రావడం, చచ్చిపడిపోవడం, అల్సర్స్ ఫార్మేషన్ అవుతాయి. సో ఇంకా యాడెడ్ సిమ్టమ్స్ కనుక తీసుకుని చాలామందికి సెల్యులైటిస్ కూడా ఫార్మేషన్ అవుతుంది, డయాబెటిక్ ఫుడ్ టైప్ ఏ విధంగా అవుతుందో ఆ విధంగా కాలు తీసేసిన పరిస్థితి వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు ఉందైతే వెరికోజ్ అల్సర్ అండి, కన్ఫర్మ్ అది. సో దానివల్ల ఏంటంటే వుండ్ ఊజింగ్ రావడం, దురద రావడం, బ్లడ్ డిశ్చార్జ్ రావడం, సివియర్గా పెయిన్ రావడం. సో అక్కడికి నరిష్మెంట్ అనేది మొత్తం తగ్గుతుంది కాబట్టి సివియర్గా పెయిన్ఫుల్ కండిషన్స్ ఉంటూ ఉంటాయి. సో మీకు ట్రీట్మెంట్ పరంగా కనుక తీసుకుంటే మీరు వాడే డాఫ్లాన్ వాడుతున్నారు, అది బ్లడ్ థిన్నర్. సో దానివల్ల ఏంటంటే సర్క్యులేషన్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది తప్ప టోటల్గా హీల్ అవ్వట్లేదు. సో హోమియో చికిత్స వల్ల మ్యాక్సిమం మీరు బెనిఫిట్ పొందే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఓవర్ నైట్ రిజల్ట్స్ అయితే రాదు, బట్ క్రానిసిటీ ఈజ్ దేర్, దీర్ఘకాలిక సమస్య అయితే ఉంది కాబట్టి ఫస్ట్ థింగ్ వుండ్ హీలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. పెయిన్ తగ్గిపోవడం, డిశ్చార్జ్ రావడం తగ్గిపోవడం, స్కిన్ నార్మల్ కావడం, అండ్ ఉన్న డెప్త్ ప్రకారం మనకు అల్సర్ ఎంత డీప్ ఉందని దాని ప్రకారం మనకు టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కంఫర్ట్ జోన్ అనేది రెగ్యులర్గా మీరు వాడుతున్న కొద్దీ మీకు తేడా డెఫినెట్గా గమనించే ఛాన్సెస్ ఉంటుంది సార్. ఈ ఊజింగ్ తగ్గి ఇన్ఫెక్షన్ తప్పి అల్సర్, డీప్ అల్సర్ కూడా మనకి హీల్ అయిన కేసెస్ ఉన్నాయి. మీరు తీసుకున్న కలర్ డాప్లర్ టెస్ట్ చేయించుకొని అన్నారు కదా, ఆ డాప్లర్ టెస్ట్ అండ్ తీసుకున్న ట్రీట్మెంట్ హిస్టరీ కూడా తీసుకొని వస్తే, అండ్ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ ఎనీ సర్జికల్ హిస్టరీ ఏదో జరిగిందన్నారు కదా, ఆ హిస్టరీ ఆఫ్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే కనుక తీసుకొని రండి, దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడున్న పరిస్థితి కంటే డెఫినెట్గా మీరు బెటర్ పరిస్థితులకు వెళ్ళే అవకాశాలు ఉంటాయండి. ఓకే మేడం, మరో కాల్ రెడీగా ఉన్నారు. శ్రీదేవి గారు కడప నుంచి. శ్రీదేవి గారు నమస్తే అండి. హలో శ్రీదేవి గారు నమస్తే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే మేడం. నమస్తే శ్రీదేవి గారు, చెప్పండి. నాకు 5 సంవత్సరాల నుంచి మోకాల కానించి కింద పాదం వరకు నరం చాలా నొప్పి ఉంటుంది మేడం. ఓకే. నరం కూడా ఉబ్బింది, కాలు నరం ఉబ్బి నొప్పిలేకుండా మేడం ఒక 10 రోజుల నుంచి. ఓకే. పెయిన్ వస్తుందా? పెయిన్ ఉంటుంది మేడం. దురద కానీ వాపు కానీ ఏమైనా ఉందా అండి? వాపు ఉంది, నొప్పి ఎక్కువ ఉంది మేడం. నొప్పి ఉంది. ఏ కాలండి? 2 కాళ్ళ, ఒక కాలేనా? కుడి కాలండి. ఒక కాలేనో చెయ్యి కూడా నొప్పి మేడం, చెయ్యి కాలు అంతా మొత్తం నొప్పి మేడం. నడుము నొప్పి కూడా ఉందా మీకేమైనా? బ్యాక్ పెయిన్ కూడా నొప్పి ఉంది మేడం. ఓకే. ఎప్పటి నుంచి ఉంది? అది కూడా ఒకటేసారి స్టార్ట్ అయిందా? ఎన్నుముక మేడం గారు, మా హస్బెండ్ నేను మేడం నరసింహారెడ్డి, అది మా మిత్రులు వెన్నుముక అవును పక్క అది అడిగిందని చెప్పారు. అవును, డిస్క్ సమస్య తనకి. దానికి ఒక 15 years బ్యాక్ కడపలో ఎక్స్రే స్కానింగ్ తీయించాము. ఓకే. దాంట్లో ఎన్నుపు జరిగినందువల్ల ఈ నొప్పులు వస్తాడు. అవును, సయాటికా ప్రాబ్లం. మోకాల నుంచి కింది వరకు నొప్పి ఉంటుంది.
కుడికాలు మోకాలు ముందు పక్క నరం ఉబ్బుతారు మేడం, ముందు పక్క ఓకే. సెంటర్లో. ఎస్. అది వరకు మోకాలు నుంచి అది మేడం. ఓకే. యాక్చువల్లీ తనకున్న సమస్య అంటే ముఖ్యంగా లుంబార్ స్పాండిలోసిస్ డిస్క్ బల్జ్ వల్ల సమస్య వచ్చింది. సైటికా అంటూ ఉంటాం. సో ఏ నర్వ్ అయితే కంప్రెషన్ అవుతుందో, ఏ పర్టికులర్ రూట్ అయితే కంప్రెషన్ అయ్యి నర్వ్ సప్లై ఉంటుందో అక్కడ సివియర్ డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ ఉంటుంది. సో తనకుంది అదే సమస్య. ప్లస్ సైటికా ఉన్న వాళ్ళకి వెరికోజ్ వెయిన్స్ ఉండదని కాదు, దానివల్ల కూడా నరం లాగి స్వెల్లింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో రెస్ట్ ఉండి వెయిట్ పుట్ ఆన్ అవ్వడం ఉండడం వల్ల కూడా డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ అయ్యి వెరికోజ్ వెయిన్స్ సమస్య ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకున్న సమస్యలు 2 ఉన్నాయండి, స్పాండిలోసిస్, సయాటికా అలాంగ్ విత్ వెరికోజ్ వెయిన్స్. రైట్ సైడ్ కంప్లీట్గా మీకు ఇబ్బంది అవుతుంది, మూమెంట్ వచ్చినా ఇబ్బంది అంటున్నారు. సో ఇనీషియల్గా మీకు స్వెల్లింగ్ స్టేజ్లో ఉంది, ఇప్పుడు పెయిన్ కూడా మళ్ళీ స్టార్ట్ అయింది అంటున్నారు. సో మీరు ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ట్రీట్మెంట్ కనుక తీసుకోకుండా ఇటు ఆల్రెడీ సర్జరీ అయిపోయింది అంటున్నారు, మళ్ళీ కూడా సర్జరీ రిక్వైర్మెంట్ లేకుండానే మెడిసిన్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చండి. సో మనం మెడిసిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాపు తగ్గిపోతుంది ఫస్ట్, డ్రాగింగ్ పెయిన్, పుల్లింగ్ పెయిన్ రావడం అంటే కంటిన్యూగా పెయిన్ అనేది ఏదైతే ఉంటుందో అది మీకు రిలీఫ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. స్వెల్లింగ్ తగ్గి దురద తగ్గిపోయి ఇటు సయాటికా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. అలాగే విత్ వెరికోజ్ వెయిన్ ఇనిషియల్ స్టేజే ఉంది మీకు, అది కూడా క్లియర్ చేసుకోవచ్చు, పెయిన్ లేకుండా చేయొచ్చు. టార్చువాసిటీ కూడా తగ్గుతుంది, నరం వాపు కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేను ఇందాక చెప్పిన జాగ్రత్తలు పాటించుకుంటూ కానీ హోమియో చికిత్స వాడితే మీకు క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు రీసెంట్ అంటే ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ లుంబార్ రిపోర్ట్తో, ఎంఆర్ఐ రిపోర్ట్తో పాటు సో ప్రెజెంట్ కలర్ డాప్లర్ ఒకసారి ఆఫ్ లెగ్ అనేది ఒకసారి తీసుకురండి. సో డీవీటీ ఉందంటే లీప్ వీనస్ థ్రాంబోసిస్, రక్తం గడ్డగట్టిందా లేదా అనేది దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేయొచ్చు. సో 2 ప్రాబ్లమ్స్ మనకు సొల్యూషన్ అనేది ఇవ్వచ్చండి. ఓకే మేడం, మరో కాలర్ ఉన్నారు రామచంద్రాపురం నుంచి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. ఓకే మేడం, శ్వేత గారు రెడీగా ఉన్నారు. శ్వేత గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో హలో డాక్టర్ గారు. చెప్పండి అమ్మా శ్వేత. నా ఏజ్ 43 అండి. మార్నింగ్ లేచిన తర్వాత నడవ రావట్లేదు, అంటే ఈ పాదాలు అడుగు నొప్పి లేస్తున్నాయి, మోకాలు ఈ అడుగు మడమ మడమలు ఒక 3-4 మంత్స్ నుంచి. ఓకే. వాపులు ఏమైనా ఉన్నాయమ్మా అక్కడ? స్వెల్లింగ్ ఉంది యాంకిల్ రీజియన్లో? లేదండి, ఏం లేదు. ఏం లేదు. సో ఎంతసేపు ఉంటుంది మార్నింగ్ లేకగానే? 10 minutes, 15 minutes? దాదాపు ఆఫ్టర్నూన్ వరకు అలానే ఉంటుంది. ఓకే. డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ అట్లాంటిది ఏం లేదు, స్వెల్లింగ్ లేదు? ఏం లేదండి. ఓకే. అది మీకు టువర్డ్స్ ఆస్టియోఆర్థరైటిస్ అండి. అక్కడ టెండినైటిస్ అంటూ ఉంటాం. క్యాల్కేనియస్ స్పర్ ఫార్మేషన్ అవ్వడం వల్ల ఏంటంటే మనకు క్యాల్కేనియం బోన్ ఉంటుంది, అక్కడ మనకు అటాచ్మెంట్స్ ఆఫ్ ద టెండాన్స్ అన్ని మజిల్ టెండాన్స్ అటాచ్ అవ్వడం ఉంటాయి. సో ఎప్పుడైతే ఆస్టియోఆర్థరైటిస్ ఉండడం వల్ల అంటే కాల్షియం డెఫిషియన్సీ ఉండడం వల్ల కానీ ఎర్లీ డిజనరేటివ్ చేంజెస్ ఆఫ్ మోకాళ్ళకైతే ఏ విధంగా అరుగుతుందో సో క్యాల్కేనియం బోన్ అరుగుదల వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. ఇది ముఖ్యంగా మనకి ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్, కాళ్ళు తీసి కింద అడుగు సివియర్గా పెట్టలేని పరిస్థితి. సో ఆస్టియోఫైటిక్ ఫార్మేషన్ అక్కడ ఏర్పడుతుంది, స్పర్ రూపంలో ఏర్పడుతుంది, టెండాన్ పైన కంప్రెషన్ చేస్తుంది. కాబట్టి ప్లాంటార్ ఫ్యాసిటిస్ అంటాం అండ్ క్యాల్కేనియస్ స్పర్ అంటాం దాన్ని. సో సివియర్గా పెయిన్ ఉంటుంది. సో దీనికి బయట మీకు ఎక్కడ సర్జరీ కూడా లేదండి. దానికి హోమియో చికిత్స ద్వారా ఇలాంటి కేసెస్ ఎన్ నెంబర్ తగ్గినవి ఉన్నాయి. సో అలాంగ్ విత్ దట్ మోకాలు నొప్పులు కూడా స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే దానివల్ల మనం క్రాస్గా లెగ్ పెట్టడం కానీ అబ్నార్మల్ పాస్చర్ నిలబడడం కానీ నడవడం కానీ చేస్తూ ఉంటాం. సో దానివల్ల మోకాలు కూడా ఇండైరెక్ట్గా ప్రెషర్ పడి ఎర్లీగా పెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీకు 2 ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసుకోవచ్చు. ఎక్స్రే ఆఫ్ యువర్ క్యాల్కేనియం అంటే యాంకిల్ పార్ట్ ఒకసారి ఎక్స్రే తీయించుకొని రండి, బోత్ లెగ్స్. సో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే మేడం, అంటే ఇప్పుడు కరోనా వైరస్ ఎక్కువగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రజలంతా ట్రై చేస్తున్నారు. అంటే హోమియోలో ఇమ్యూనిటీ బూస్టర్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్ అండి. సో ఎనీ డిజీజెస్ మనకు స్ట్రాంగ్ ఎనఫ్ కనుక ఉంటే మనకి ఇన్ఫెక్షన్స్ బాడీలోకి రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. అండ్ కరోనా నథింగ్ బట్ ఎనీ వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ లేకపోతే ఎనీ డిజార్డర్స్ కానీ మనకి ఎక్కువ లో వైటాలిటీ కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే సెన్సిటివ్ పీపుల్ కానీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అండ్ అదర్ కోమార్బిడ్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మనకి ఎక్కువ ఈ ప్రాబ్లం గమనించే ఛాన్సెస్ ఉంటాయి. అంటే డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిజార్డర్స్ కానీ, రెస్పిరేటరీ డిజార్డర్స్ కానీ, అస్తమా లాంటి కేసెస్ ఉన్న, సైనసైటిస్ కానీ, అలర్జీస్ ఉన్న వాళ్ళకి ఇలాంటి ఎక్కువగా దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్. అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న కేసెస్ తీసుకుంటే చిల్డ్రన్ అండ్ ఏజ్డ్ పీపుల్. ఎందుకు అన్నారు? సో వాళ్ళ లో ఇమ్యూనిటీ ఉంటుంది కాబట్టి ఇలాంటి కండిషన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో డైట్ అండ్ మేనేజ్మెంట్ పార్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ డిజీజ్, నాట్ ఓన్లీ కరోనా అని కాదు, ప్రతి డిజీజ్లో మనకి ఇంపార్టెంట్. బట్ దీనికి కనుక వెల్బీయింగ్ ఉండాలంటే మనకి డైటరీ ఆస్పెక్ట్ పరంగా కనుక తీసుకుంటే మనకు సిట్రస్ ఫ్రూట్స్ కానీ, సి విటమిన్ కానీ, డి విటమిన్ కానీ, జింక్ కానీ, ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి బాడీకి వెల్బీయింగ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. బట్ స్టిల్ కోమార్బిడ్ కండిషన్ ఉన్న వాళ్ళకి ఓన్లీ ఫుడ్ అనేది సరిపోదు. సో దానితో పాటు ఇమ్యూన్ బూస్టర్స్ అనేది రిక్వైర్మెంట్ 100% ఉంటుంది. సో అది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ బ్రాంచ్లో అవైలబుల్ ఉందండి. సో డిజీజ్ కండిషన్ని బట్టి వాళ్ళకున్న ఏజ్ ప్రకారంగా మనకి ఇమ్యూన్ బూస్టర్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో కొన్ని మంత్స్ ఇప్పుడు మనం సజెషన్ చేసినప్పుడు టిల్ జనవరి కానీ
ఆ సీజన్ కూడా మనకు వైరల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే సీజన్ ఇది కాబట్టి స్టిల్ డిసెంబర్ టు జనవరి కాబట్టి యూజ్ చేసుకోమని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం బూస్టింగ్ ఆఫ్ ద ఇమ్యూనిటీ, మనం ఇచ్చే మెడికేషన్ అనేది మీకున్న ఇమ్యూనిటీ పవర్ని స్ట్రాంగ్ చేయడం వల్ల బాడీలోకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా క్రానిక్ కాంప్లికేషన్స్ గుడ్ కంట్రోల్లోకి ఉండడంతో పాటు వెల్ బీయింగ్ ఉంటుంది. సో మీరు వాడే అదర్ క్రానిక్ డిజార్డర్స్ వాడే మెడిసిన్స్తో పాటు ఇది ఇన్ జనరల్గా వాడొచ్చండి. జస్ట్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చుకొని వాడచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అంటే వెరికోజ్ వెయిన్స్ ఉన్న పేషెంట్ కంపల్సరీ సర్జరీ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉందా, లేదంటే హోమియోలో ఎలాంటి వైద్యం దీనికి అందుతుంది, చికిత్సా విధానం? ఓకే, సో యాక్చువల్లీ చాలామంది పెయిన్ రాగానే పెయిన్ వచ్చినంత వరకు ఎవరేమీ నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమంది కాస్మెటిక్ పరంగా కూడా ఎర్లీగానే సర్జరీకి వెళ్దామని ఆలోచిస్తూ ఉంటారు. బట్ నాట్ ఈచ్ అండ్ ఎవ్రీ కేస్ వెరికోజ్ వీన్స్ కేసెస్ అని సర్జరీస్ సొల్యూషన్ కాదండి. సో 80 to 90% ఆఫ్ కేసెస్ నాన్ సర్జికల్లీ క్లియర్ అయిన కేసెస్ ఉన్నాయి. ఇనిషియల్ స్టేజ్లో అయితే మనకు వితౌట్ మెడికేషన్ రిక్వైర్మెంట్ లేకుండానే స్టాకింగ్ చేయడం తగ్గిన కేసెస్ ఉంటాయి. బట్ వెన్ టార్చువాసిటీ పెరుగుతుంది, స్వెల్లింగ్ పెరుగుతుంది, డిస్కలరేషన్ వస్తుంది అంటే కనుక అప్పుడు డైరెక్ట్గా హోమియో చికిత్స కనుక స్టార్ట్ చేస్తే సో క్లాట్ ఫార్మేషన్ ఉండదు, ఎంబోలై ఫార్మేషన్, పెయిన్ రాదు, అల్సర్ ఫార్మేషన్ లేకుండా పెథాలజీ అనేది ప్రోగ్రెస్ కాకుండా వాల్వ్ అనేది స్ట్రాంగ్ అవ్వడంతో పాటు సో మనకి ఫ్లో అనేది నార్మల్గా అవడంతో పాటు పెథాలజీ ప్రోగ్రెస్ కాకుండా కంట్రోల్ అయ్యి టోటల్ కరెక్షన్ అనే కేసెస్ ఉన్నాయి. సో కొంతమంది అల్సర్ ఫార్మేషన్ అయిన తర్వాత కూడా వస్తూ ఉంటారు. కొంతమంది సర్జరీ అయిందండి, అగైన్ మళ్ళీ అల్సర్ ఫామ్ అయింది, మళ్ళీ వెరికోజ్ వెయిన్స్ రికర్ అయినా మళ్ళీ పెయిన్ రికరెన్స్ వస్తుందన్న కేసెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో సర్జరీ ఈజ్ నాట్ ద ఎండ్ సొల్యూషన్. సో అండర్లైన్ మనం అక్కడ వాల్వ్ కనుక స్ట్రాంగ్గా చేస్తే మనం అండర్లైన్ కాజ్ని కరెక్షన్ చేస్తాం కానీ టోటల్గా ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. బట్ ఇట్ విల్ టేక్ టైమ్. సో డిపెండింగ్ అపాన్ క్రానిసిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్, డిపెండింగ్ అపాన్ ద సిమ్టమ్స్ అండ్ సివియారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్ అండ్ పేషెంట్ని బట్టి మనకు వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి. ఓకే డాక్టర్ గారు, వెరికోజ్ వెయిన్స్కి సంబంధించి అనేక విషయాలు మాకు తెలియజేశారు. అదేవిధంగా కరోనా ఇమ్యూనిటీ బూస్టర్కి సంబంధించి కూడా అనేక విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాల్టి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.